Daily. Taste the Daily. ఆంధ్రప్రదేశ్ క్రీడాభివృద్ధి కోసం ప్రభుత్వం 60.97 కోట్లు మంజూరు చేసింది. దీనిపై శాప్ చైర్మన్ రవినాయుడు క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు. క్రీడాకారులకు మౌలిక సదుపాయాలు అందించే దిశగా ఈ నిధులు ఉపయోగపడతాయని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ అన్నారు. ఇదే అంశాలపై మరింత సమాచారాన్ని విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి మా ప్రతినిధి సుమ అందిస్తారు. సుమ, ఓవర్ టు యు. ఆంధ్రప్రదేశ్ క్రీడా అభివృద్ధి పనంగా ముందుకు తీసుకెళ్లే విధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 60.97 కోట్లు నిధులు మంజూరు చేయడంతో క్రీడా అభిమానులు అలాగే శాప్ చైర్మన్ అయిన రవినాయుడు హర్షాన్ని వ్యక్తం చేశారు. గ్రామ పట్టణ అభివృద్ధి కేంద్రంగా ఉన్న ఎవరైతే క్రీడా అభిమానులు ఉంటారో క్రీడకు సంబంధించిన క్రీడాకారులకు కూడా మౌలిక సదుపాయాలు అందే దిశగా ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడతాయని కూడా అని అంటున్నారు. క్రీడలకు సంబంధించి ఏదైతే ఉందో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం విజయవాడకి సంబంధించి, గుంటూరుకు సంబంధించి బీఆర్కే స్టేడియం, ఆ కుప్పంకి సంబంధించి ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ప్రాంగణంలో ఉన్న ఆ స్టేడియం, ఆ శ్రీకాకుళం, రాజమండ్రిలో కూడా స్టేడియం అభివృద్ధి పనులకు ఎంతగానో దోహదపడుతుందని కూడా అంటున్నారు. ఇప్పుడే అంతర్జాతీయ స్థాయిలో కూడా క్రీడలకు సంబంధించిన క్రీడాకారులు మన ఆంధ్రప్రదేశ్ పేరుని దేశాలుగా అంతర్జాతీయ లెవెల్లో తీసుకెళ్లే విధంగా క్రీడాకారులు కూడా ముందుకు తీసుకొని వెళ్తామని అంటున్నారు. ఇప్పటికి సంబంధించి ఏదైతే ఉందో క్రీడలకు సంబంధించి క్రీడా యాప్ ను కూడా ఏర్పాటు చేశాము. ఎవరికి సంబంధించిన క్రీడకు సంబంధించిన వారు కూడా టోర్నమెంట్ ఆడేవారికి కూడా ఒక సొసైటీని కూడా దాన్ని అయితే నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నారు. ఆ నమోదు చేసుకున్న దానికి కూడా క్రీడలకు సంబంధించి క్రీడా యాప్ ద్వారా ఏది నకిలీ సర్టిఫికెట్స్, ఏదికి ఒరిజినల్ అన్న పనంగా ముందుకు తీసుకుని వెళ్లి క్రీడాకారులను ఎంతో అభివృద్ధి పనంలో ముందుకు తీసుకుని వెళ్తున్నామని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము సమైక్యంగా ఈ 60.97 కోట్ల నిధులు రాష్ట్ర చరిత్రలోనే ఒక ఘట్టం, కీలకమైన ఘట్టం అంటూ కూడా చెప్తున్నారు. క్రీడా అభిమానులు కూడా పెద్ద ఎత్తున క్రీడలకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున క్రీడలకు సంబంధించిన అభివృద్ధి పనంలో ఇన్ని కోట్ల నిధులు రావటం కూడా రాష్ట్రంలోనే మొదటిసారిగా అని కూడా చెప్తున్నారు. ఈ రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే ఉందో కుటుంబ ప్రభుత్వం వచ్చి 18 నెలల్లో క్రీడా అభివృద్ధికి పెద్దపీట వేశారని కూడా అంటున్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కానీ అందులో క్రికెట్ అయితే, కబడ్డీ టోర్నమెంట్, అట్లా వాలీబాల్, బాస్కెట్ బాల్ వాటికి సంబంధించిన ప్రాంగణాలను కూడా అభివృద్ధి పనంలో ముందుకు తీసుకుని వెళ్తున్నాము. అలాగే ఏదైతే ఉందో క్రీడాకారులకు అభివృద్ధి పనంలో ముందుకు తీసుకుని వెళ్తూ ఎవరైతే ఉన్నారో కోచెస్ వాటికి కూడా డిఎస్సి నోటిఫికేషన్ కూడా వచ్చింది. వాటికి సంబంధించిన పోస్టులు కూడా, భర్తీలు కూడా ఎంతో చాకచక్యంగా ఎవరైతే నిజమైన నైపుణ్యం కలిగిన వారు ఎవరైతే వాటికి ఆ పోస్టులకు సరిగా సెట్ అవుతారు ఏంటన్నది కూడా పరిగణంలో తీసుకుని కానీ వారికి డిఎస్సి ద్వారా పోస్టులు ఇచ్చే దిశగా కూడా ముందుకు తీసుకుని వెళ్తున్నాం. గత ప్రభుత్వం వల్ల ఎన్నో లోటుపాటు వల్ల క్రీడాకి సంబంధించిన అభివృద్ధి కుంటిపడింది. కానీ ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం వచ్చే 18 నెలల్లోనే 60.97 కోట్ల నిధులు శాంక్షన్ పైన మౌలిక సదుపాయాలు, క్రీడా అభివృద్ధికి మౌలిక సదుపాయాలు అన్ని విషయాల్లో అందుబాటులో ఉంటాయి. వీటికి సంబంధించిన మంత్రి కూడా మండపల్లి రాంప్రసాద్ కూడా అభినందనలు అయితే చెప్తున్నామంటూ క్రీడా అభిమానులు, క్రీడాకారులు అలాగే వాటికి సంబంధించిన ఆ చైర్మన్ ఎవరైతే ఉన్నారో రవినాయుడు కూడా హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి అయిన నారా లోకేష్ కానీ వాళ్ళందరూ కేంద్ర సమీక్షలో మాట్లాడుతూ క్రీడా అభివృద్ధి కోసం ఇన్ని కోట్ల నిధులు ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం అంటూ కూడా రవినాయుడు చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ రాంబాబుతో సుమా ఉపేందర్, జీ తెలుగు న్యూస్, విజయవాడ.